తిరుపతిలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ మాట్లాడుతూ పత్రికలపైన దాడి అంటే అది ప్రజాస్వామ్యం పైన దాడి అన్నారు. ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ మరియు ఈనాడు కార్యాలయం పైన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా అన్నారు. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పత్రికలు అంటే ఎందుకు అంత ద్వేషం, నిజాన్ని నిర్భయంగా మాట్లాడితే ఎందుకంత ఉలిక్కిపాటు పడుతున్నాడు అన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నికలు జరిగితే రాష్ట్రంలో ఎన్నికల సజావుగా జరిగే పరిస్థితి లేదన్నారు. కావున తక్షణం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు. ఈరోజు రాష్ట్రంలో పత్రికలపైన దాడి అంటే అది ప్రజాస్వామ్యం పైన దాడిలోనే. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుండి పత్రికలకి యొక్క స్వేచ్ఛని పూర్తిగా భంగం వాటిల్లింది. జీవో నంబర్ 1162 రిలీజ్ చేసి పత్రికల యొక్క స్వేచ్ఛకి కళ్ళెం వేశాడు. నిన్నగాక మొన్న అనంతపురం జిల్లా రాప్తాడు సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ని అత్యంత దారుణంగా మృగాల కన్నా ఘోరంగా కొట్టి అతని చావు బతుకులు వెళ్ళేదాకా కొట్టడం జరిగింది. నిన్న కర్నూలు జిల్లాలో ఈనాడు కార్యాలయం పైన వైసీపీ మూకల దాడి. నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డిని, ఎందుకంత భయము? పత్రికలను చూస్తే నీ గురించి వ్యతిరేక వార్తలు రాస్తే గజగజ వణికిపోతున్నావు. మాట్లాడితే స్లీవులు మడత పెట్టండి, సింహం సింగిల్గా వస్తుంది, ఇట్లాంటి మాటలు ఎందుకు? నువ్వు స్లీవులు మడచుకొని రా, సింగిల్గా రా, సింహం అని చెప్పి డబ్బా కొట్టుకోవడం, పులి అందరూ పూని అనటం, దీనివల్ల వచ్చే ప్రయోజనంలో వాళ్ళు చేసే పనులు ఇట్లాంటివైనా? పత్రికల పైన దాడి గతంలో ఏ దేశంలోనూ, ఏ రాష్ట్రంలోనూ, ఏ జిల్లాలోనూ జరిగిన విధంగా జరిగింది నీ హయాంలో. ఒక చిన్న న్యూస్ ఐటమ్ రాస్తేనే భయపడిపోతున్నావే, మరి నేను మాట్లాడితే స్లీవులు మడత పెట్టండి అని చెప్పేంత మాటలు ఎక్కడి నుండి వచ్చింది నీకని అడుగుతున్నాను. నేను ఒకటే చెప్తున్నాను, మార్గదర్శి పైన దాడి, సిబిసిఐడి ఎంక్వైరీలు, బెదిరింపులు, ఆంధ్రజ్యోతి పైన దాడి, ఈరోజు ఈనాడు కార్యాలయం పైన దాడి. అంటే దాడి చేస్తే భయపడిపోయి వదిలేస్తారనుకున్నావా? ఇది నీ యొక్క స్టేట్ ఆఫ్ మైండ్, నీ యొక్క ఆలోచన తెలియజేస్తూ ఉంది. ఒక డీప్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇటువంటి దాడులు చేస్తున్నావు. పత్రికల పైన దాడి అంటే అది ప్రజాస్వామ్యం పైన దాడి. నువ్వే ఒక పత్రికకి యాజమాన్యంగా ఉన్నావు, దాని విలువలు తెలుసుకునే రోజు వస్తుందని కూడా ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి తెలియజేసుకుంటూ, నీ యొక్క రావణ పాలన అంతమయ్యేదానికి కరెక్ట్గా ఒక 30 రోజులు ఉందనే విషయాన్ని గుర్తుపెట్టుకో అని చెప్పి ఈ సందర్భం గట్టిగా హెచ్చరిస్తున్నాను.